truth. నేను మీకు నిజం చెప్తున్నాను. Such a big stick. ఎంత పెద్ద కర్ర తీసుకున్నాడు. Such a bigger one. ఆ కర్ర ఇంత లావుంది. With that he bet me. ఆ కర్రతో నన్ను కొట్టాడు. That was broken. అది కర్ర విరిగిపోయింది. He took the piece. దాని తర్వాత ఆ విరిగిపోయిన ముక్కను తీసుకున్నాడు. With that piece he started beating me. మరలా దాంతో కొట్టాడు. Such a horrible sinner. అంత భయంకరమైన పాపిని. But my Lord has changed me. కానీ నా ప్రభు నా జీవితాన్ని మార్చాడు. Nobody could change in the world. ఈ లోకంలో ఎవరు మార్చలేదు. One day in North India, ఒక రోజు ఉత్తర భారతదేశంలో I was giving my testimony. నేను నా సాక్ష్యం చెప్తున్నాను. Then I was telling in open air. బహిరంగ సువార్తలో నేను చెప్తున్నాను. I was telling. నేను చెప్తున్నాను. Many people punished me. చాలా మంది నన్ను శిక్షించారు. They could not change my life. వారు నా జీవితాన్ని మార్చలేదు. Even police punished me. పోలీసులు కూడా నన్ను కొట్టారు. They could not change my life. వారు నా జీవితాన్ని మార్చలేదు. One person from the back side telling me. నా వెనుక నుండి ఒక సహోదరుడు నాతో చెప్పాడు. Uncle, the one who is translating you, he's a sub inspector. అంకుల్ మీకు ఎవరైతే తర్జుమా చేస్తున్నాడో ఆయన పోలీస్ ఎస్ఐ అన్నాడు. Then I said, doesn't matter, come on, translate. నేను అన్నాను పర్వాలేదు చెప్పు నువ్వే అన్నాను. It's a miracle of God. అది దేవుని యొక్క అద్భుతము. What a drastic change. ఇలాంటి గొప్ప మార్పు. That's why I told other day. అందుకొరకే మరుసటి దినాన చెప్పాను. In 60 years, 60 సంవత్సరాల్లో I did not go back to the world one day. ఒక్క రోజు కూడా నేను తిరిగి లోకంలోనికి వెళ్ళలేదు. It is not my power. ఇది నా శక్తిని బట్టి It కాదు. is the work of God. ఇది దేవుని యొక్క కార్యము. When you surrender your life, నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించినప్పుడు He will take care of you. ఆయన నిన్ను గురించి పట్టించుకుంటాడు. Today God is speaking to you. ఈ దినమున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. You don't leave this place as an unsaved man. రక్షించబడని వ్యక్తిగా దయచేసి ఈ చోటును విడిచిపెట్టి వెళ్ళవద్దు. Hell is a terrible place. నరకం ఎంతో భయంకరమైన స్థలము. In 1984, 1984 in సంవత్సరమున the month of May, మే మాసములో 9th day, 9వ తారీఖు youth camp was going on. యూత్ క్యాంప్ జరుగుతా ఉంది. On that day, ఆ రోజున I was working in the office. నేను నా ఆఫీస్ లో పనిచేస్తున్నాను. When I was repairing some machine, నేను ఒక యంత్రమును బాగు I was చేస్తున్నాను. the only person there. అక్కడ నేను ఒక్కనే కూర్చొని ఉన్నాను. Another boy was there, ఇంకో యవనస్తుడు అక్కడ నిలబడి ఉన్నాడు. but he was standing very far. కానీ కొద్దిగా దూరంలో నిలబడ్డాడు. On that particular machine, ఆ యంత్రము పైన when I started working, నేను పని చేయటం ఆరంభించినప్పుడు I don't know how the mistake has taken ఏ place. విధంగా పొరపాటు జరిగిందో నాకు తెలియదు. Machine caught the fire. ఆ యంత్రమునకు నిప్పట్టుకుంది. And whole machine blasted like a bomb. ఆ యంత్రమంతా కూడా బాంబులాగా పేలిపోయింది. And the parts went like a bullet. దాని యొక్క ముక్కలన్నీ కూడా బుల్లెట్లు లాగా వెళ్ళాయి. Glasses were broken. అక్కడున్న అద్దాలు విరిగిపోయాయి. Went and hit the roof. వెళ్ళి పైకప్పును తగిలింది. And roof was cracked. ఆ పైకప్పు పగిలిపోయింది. One young man was standing there. ఒక యవనస్తుడు అక్కడ నిలబడి ఉన్నాడు. One splinter went like a bullet. ఒక ముక్క బుల్లెట్ లాగా వెళ్ళింది. Hit his hand. అది చేతికి తగిలి Went through his stomach. ఆ పొట్టలో నుండి దూసుకొని పోయి He fallen down. చీలి అక్కడక్కడే పడిపోయాడు. Hey. చనిపోయాడు. I was so close. నేనేమో ఎంతో సమీపంగా ఉన్నాను. And I was in the midst of the fire. నేను ఆ మంటల మధ్యలో I చిక్కుకుపోయాను. was in the midst of the fire. నేను ఆ మంటల మధ్యలో చిక్కుకున్నాను. All my body was burned. నా దేహమంతా కాలిపోతుంది. How much time it will take to burn? కాలిపోవటానికి ఎంత సమయం పడుతుంది? Minutes. నిమిషాలు చాలు. All my body was burnt. నా దేహమంతా కాలిపోయింది. My clothes were burning. నా బట్టలు కాలుతున్నాయి. My face was burnt నా out. ముఖము కాలిపోయింది. My eyes were burnt నా out. కళ్ళు కాలిపోయాయి. People rushed in. ప్రజలు పరిగెత్తుకుంటూ They వచ్చారు. don't know what happened. వారికి ఏం జరిగిందో అర్థం కావట్లేదు. And they were searching what has happened. వారు ఏం జరిగిందని అటు ఇటు వెతుకుతున్నారు. Because it was filled with the smoke. ఆ ఆవరణమంతా కూడా పొగతో నిండిపోయింది. Then somebody cried. అప్పుడు ఎవరో అరిచారు. Somebody is burning there. అయ్యో ఎవరో అక్కడ కాలిపోతున్నారు. Somebody is burning. ఎవరో అక్కడ కాలిపోతున్నారు. They rushed. వారు పరిగెత్తుకుంటూ వచ్చారు. That was I. ఆ కాలిపోతున్న వ్యక్తి నేనే. My clothes were burnt out. నా బట్టలు కాలిపోయాయి. My body was burned. నా దేహమంతా కాలిపోయింది. All my face was completely burned. నా ముఖమంతా కాలిపోయింది. It was too late. అప్పటికే ఆలస్యం అయిపోయింది. They brought me out of that fire. వారు నన్ను ఆ మంటల నుండి బయటికి లాగారు. Immediately they brought the vehicle. వారు వెంటనే వాహనాన్ని తెచ్చారు. And they put me in the vehicle. వారు నన్ను వాహనంలోకి ఎక్కించారు. Two officers were sitting there. ఇద్దరు ఆఫీసర్లు కూర్చొని They ఉన్నారు. brought to the driver. వారు డ్రైవర్ తో అన్నారు, Immediately rush up to the hospital. నువ్వు వెంటనే త్వరగా ఆసుపత్రికి తీసుకొని వెళ్ళు. Don't delay, don't stop anywhere. నువ్వు ఎక్కడ ఆలస్యం చేయొద్దు, మధ్యలో ఎక్కడ ఆపొద్దు. And I was at the back side. They made me to lie down. ఆ వెనక సీట్ లో నన్ను పడుకోబెట్టారు. And car was moving. ఇప్పుడు కారేమో వేగంగా And వెళ్తుంది. that tormentation I was not able to ఆ tolerate. వేదనను మంటల్ని నేను Body తట్టుకోలేకపోతున్నాను. was burning. నా దేహము మండుతుంది. Then I was crying. అప్పుడు ఏడుస్తూ అరుస్తున్నాను, Sir, stop and put some water upon me. అయ్యా వాహనాన్ని ఆపి నా పైన కొన్ని నీళ్లు పోయండి. I am not able to bear this burning sensation. నేను ఈ మంటలను తట్టుకోలేకపోతున్నాను. My tongue became bitter. నా నాలుక బిగుసుకుపోయింది. It became brittle. అది బిగుసుకుపోయి గట్టిగైంది. I am not able to talk. నేను మాట్లాడలేకపోతున్నాను. That's what happens. A body is burnt out. The
tongue will become very brittle. ఎవరైనా సరే దేహము కాలిపోయినప్పుడు నాలుక గట్టిగా బిగుసుకుపోతుంది. Why did the rich man cried and said, put some water upon my tongue? ఎందుకు ధనవంతుడు అగ్నిలో కాలుతున్నప్పుడు నీ చిటికన వేలుతో నా నాలుక పైన నీళ్లు పోయమన్నాడు? When tongue becomes a brittle, నాలుక బిగుసుకుపోయి గట్టిగా it అయినప్పుడు will be horrible pain, అదెంతో భయంకరమైన నొప్పి, unbearable pain. అది ఏ మాత్రము కూడా భరించలేము. I cried out, నేను ఏడ్చాను, sir, stop, put some water on my tongue. అయ్యా వాహనాన్ని ఆపి నా నాలుక పైన నీళ్లు పోయండి. It's so painful. అదెంతో నొప్పిగా ఉంది, I'm not able to bear. నేను భరించలేకపోతున్నాను. Nobody was listening. ఎవరు నా మాటలు వినట్లేదు. They're rushing with high speed. వారు వేగంగా వాహనాన్ని ఆసుపత్రికి తెస్తున్నారు. And during that time, ఆ సమయం మధ్యలో suddenly I remembered the hell. నాకు నరకము జ్ఞాపకానికి వచ్చింది. The car was still going. వాహనమేమో వెళ్తా ఉంది. Then I remembered the hell. అప్పుడు నాకు నరకము జ్ఞాపకానికి వచ్చింది. Then I started thinking. అప్పుడు నేను ఆలోచించడం ఆరంభించాను. I came out to the fire. నేను మంటల్లో నుండి బయటికి వచ్చాను. I am not able to bear it. నేను దీన్ని భరించలేకపోతున్నాను. How can a man die in sin and go to hell? ఏ విధంగా పాపంలో జీవించి పాపంలో చనిపోయిన వ్యక్తి నరకానికి వెళ్ళినప్పుడు How can he bear? దాన్ని ఏ విధంగా భరిస్తాడు? How can he bear? దాన్ని ఏ విధంగా భరిస్తాడు? Day and night burning. రాత్రింబవళ్ళు కాల్తున్నట్టాడు. How can he? It became a big question to me. అది పెద్ద ప్రశ్న అయిపోయింది. How can he bear? ఏ విధంగా భరిస్తాడు? In that agony, ఆ వేదనలో I started praying. నేను ప్రార్థించడం ఆరంభించాను. Lord, I don't know whether I will live or die. ప్రభువా, నేను బ్రతుకుతానో చనిపోతానో నాకు తెలియదు. If I die, ఒకవేళ నేను చనిపోతే I'll be with you. నేను నీతో పాటు ఉంటాను. If I survive, ఒకవేళ నేను బ్రతికినట్లయితే I never stop preaching about the hell in my నా life. జీవితంలో నరకము గురించి చెప్పకుండా ఎప్పుడు ఆగను. I can't stop. నేను చెప్పకుండా ఆగలేను. So terrible. అది ఎంతో భయంకరమైనది. This is not even hell. ఇది నరకమే కాదు, And for me it was a hell. కానీ అది నాకు నరకముగా But ఉండింది. the burning, whole body was burning. కాలటము, మంటలు, దేహమంతా మండిపోవటము. Tongue was not able to speak properly. నాలుక సరిగ్గా మాట్లాడలేకపోయింది. Got very hard. I don't know how. అదెంతో గట్టిగా బిగిసిపోయింది. ఏ విధంగానో తెలియదు. I don't know the scientific reason. దాని వెనుకున్న శాస్త్రపరమైన కారణము తెలియదు. But physically it is true. కానీ భౌతికముగా అది నిజము. It has happened to the man in the hell. అది నరకములో కాలుతున్న ధనవంతునికి అయింది. It has happened to me. నాకు కూడా జరిగింది. Tongue was become brittle. నాలుక బిగుసుకుపోయి గట్టిగైంది. Painful. ఎంతో నొప్పి, Agony. వేదన, Unbearable. భరించలేనంత నొప్పి. How can a man go to hell and remain in hell? How can he bear? ఏ విధంగా ఒక వ్యక్తి నరకములోకి వెళ్ళి నరకములో ఉంటూ ఆ నరకాన్ని భరించగలడు? That's why I prayed. అందుకొరకే In ప్రార్థించాను. the whole of my life, నా జీవిత కాలం అంతట్లో Lord, I'll go all over the world. ప్రభువా, నేను ప్రపంచం నలుమూలలకు Tell వెళ్తాను. the people about the hell. ప్రజలకు నరకము గురించి చెప్తాను. Bible says, బైబిల్లో రాయబడింది, our Jesus మన Christ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు he preached more about the hell than the heaven. పరలోకము కన్నా నరకము గురించి ఎక్కువగా చెప్పారు. Why? ఎందుకు? Dangerous place. అదెంతో భయంకరమైన చోటు. Don't go there. అక్కడికి వెళ్ళవద్దు. Hundreds, thousands sitting here. ఇక్కడ 100 మంది, 1000 మంది కూర్చున్నారు. Please stop that video. Please don't take the video. దయచేసి వీడియోలు తీసుకోవద్దు, ఆపేయండి. We are preaching the word of God and we're taking the video. ఇక్కడ సువార్తలు చెప్తా ఉంటే మీరు వీడియోలు తీసుకుంటున్నారు. Don't take any photos here. ఫోటోలు కూడా తీయద్దు ఇక్కడ ఎవరు. Listen. దయచేసి వినండి. Maybe you are the man on the way to hell. బహుశా నీవే ఆ నరక మార్గంలో ఉన్నావు. And devil is deceiving you. సాతాను నిన్ను మోసగిస్తున్నాడు. Listen carefully. జాగ్రత్తగా విను. You can be delivered. నువ్వు విడిపించబడతావు. As I was praying that నేను ఆ prayer, విధంగా ప్రార్థించేటప్పుడు then the hospital came. ఆసుపత్రి వచ్చింది. They put me on the stretcher. వారు నన్ను స్ట్రెచర్ పైన ఉంచారు. Doctor came డాక్టర్లు వచ్చారు. and he checked me. నన్ను పరీక్షించాడు. And he said, నాతో అన్నాడు, in 48 hours this man will die. 48 గంటల్లో ఈ వ్యక్తి చనిపోతాడు. The eye specialist came. కళ్ళు పరీక్షించే డాక్టర్ వచ్చాడు. He tried to check up my eyes. నా 2 కళ్ళు పరీక్షించడానికి ప్రయత్నించాడు. Both eyes are burnt out. 2 కళ్ళు కాలిపోయాయి. He said, తానన్నాడు, even this man live. ఒకవేళ పొరపాటున ఈ వ్యక్తి బ్రతికినా The rest of his life he'll be a blind man. మిగతా జీవితం అంతా కూడా గుడ్డివాడుగానే ఉంటాడు. Both eyes are burnt out. తన 2 కళ్ళు కాలిపోయాయి. And that was my condition. అది నా పరిస్థితి. It was a youth camp. అది యూత్ క్యాంప్ సమయము. Brother Baksim was there. సహోదరుడు బక్సింగ్ గారు కూడా ఉన్నారు. Somebody told him that this is what happened to me. ఎవరో సహోదరుడికి చెప్పారు, నాకు ఈ విధంగా ప్రమాదం జరిగిందని. Within few minutes he took the elders and van and came to the hospital. కొన్ని నిమిషాల్లోనే వ్యాన్ ని పెద్దవాళ్ళని తీసుకొని ఆసుపత్రికి వచ్చారు. He saw my condition. నా పరిస్థితి చూశాడు. Horrible condition. భయంకరమైన పరిస్థితి. He prayed with the elders. పెద్దలతో సహా కలిసి ప్రార్థించాడు.
And many people came. చాలా మంది చూడటానికి వచ్చారు. And during the youth camp, యూత్ క్యాంప్ సమయం అదే. we used to have discussion classes in those days. ఆ దినాల్లో మాకు ఈ గ్రూప్ డిస్కషన్స్ క్లాసెస్ ఉండేవి. And on that day, ఆ రోజు ఆ దినమున classes were there, ఈ గ్రూప్ క్లాసెస్ ఉన్నాయి, but no discussion. కానీ డిస్కషన్స్ జరగలేదు. Everybody must pray for Brother Devadas. ప్రతి ఒక్కరు కూడా సహోదరుడు దేవదాస్ గారి కొరకు ప్రార్థించాలి. Thousands of them, they're crying on that day. వందల మంది వేల మంది ఏడుస్తూ ప్రార్థించారు. Because time was passing on. ఎందుకు సమయం అయిపోతుంది. Only for 2 days, 48 hours are remaining. 2 రోజులు 48 గంటలు మాత్రమే ఉంది. Doctor said I will die. డాక్టర్లు అన్నారు నేను చనిపోతానన్నారు. Counting the time. ఇంకా సమయాన్ని లెక్కిస్తున్నారు. One day, ఒక రోజు 40 hours, 40 గంటలైంది, 44 hours. 44 గంటలైంది. Looking at the watch. వారు సమయము గడియారం వైపు చూస్తున్నారు. Looking at my pulses. నా యొక్క నాడిని కూడా పరీక్షిస్తున్నారు. Every hour they're looking at my pulses. ప్రతి గంటకొచ్చి నా నాడిని చూస్తున్నారు. Any time this man will pass away. ఏ క్షణంలోనైనా ఈ వ్యక్తి My చనిపోతాడు. wife and others were sitting, ఆంటీ ఇంకా మిగతా వారు కూర్చొని ఉన్నారు. crying and praying. వారు ఏడుస్తూ ప్రార్థిస్తున్నారు. So the time is going up. ఎందుకు సమయం అయిపోతుంది. In 48 hours he will be away. 48 గంటల వ్యక్తి వెళ్ళిపోతాడు. 48 hours are over. 48 గంటలు అయిపోయింది. I did not die. నేను చనిపోలేదు. 2 days are over. 2 రోజులు అయిపోయింది. Next day, మరుసటి దినము another day was over. ఇంకో దినము కూడా అయిపోయింది. I did not die. నేను చనిపోలేదు. Oh, what a miracle it was. ఎలాంటి గొప్ప అద్భుతం అది. After 6 days, 6 రోజుల తర్వాత my eyes were little bit opened. నా కన్ను కొద్దిగా తెరుచుకుంది. And eye doctor came and checked me. కళ్ళు పరీక్షించే డాక్టర్ వచ్చి పరీక్షించాడు. He was wondered. అందరూ ఆశ్చర్యపోయారు. His eyes are perfect. ఇతని 2 కళ్ళు కూడా చాలా పరిపూర్ణంగా బాగున్నాయి. I can read even now without my specs. ఇప్పటికి కూడా అంకుల్ గారు అద్దాలు పెట్టుకోకుండా బైబిల్ చదువుతారు. I mean, if the light is proper. అంటే లైట్ బాగుండాలి. So I can read without my specs. అద్దాలు లేకుండా చదవగలను. And doctor said, డాక్టర్ అన్నాడు it's a miracle. ఇది అద్భుతము. I don't know how his eyes have been changed. ఏ విధంగా ఇతని కళ్ళు మారాయో తెలియదు. Everything was miracle. అంతా కూడా అద్భుతమే. I know God burnt me purposely. నాకు తెలుసు దేవుడు ఉద్దేశపూర్వకంగా నన్ను కాల్చాడు. కావలసి నన్ను కాల్చాడు. కావాల్సి కాల్చాడు. To tell the people, ప్రజలకు చెప్పడానికి what is the hell? నరకం అంటే ఏంటో చెప్పాలని. He did not allow me to die. ఆయన నన్ను చనిపోవడానికి అనుమతించలేదు. Otherwise his purpose will be defeated. ఒకవేళ ఆ విధంగా అయ్యుంటే ఆయన ఉద్దేశము ఓడిపోయి ఉండేది. Otherwise I can't stand today and tell these thousands people about the hell. ఆ దినమున చనిపోయి ఉంటే ఈ దినమున వేల మందికి నిలబడి నరకం గురించి చెప్పిండేవాడిని కాదు. Miraculously I was healed. అద్భుతంగా స్వస్థపరచబడ్డాను. More than 40 years. 40 సంవత్సరాలు పైచిలుకైంది. Still I'm telling about the hell. నేను ఇంకా నరకం గురించి చెప్తున్నాను. The doctor who told me I will die. ఏ డాక్టర్ అయితే 48 గంటల్లో నేను చనిపోతానని చెప్పాడో He died long back. ఆయన ఎప్పుడో పోయాడు. I am still alive. నేను ఇంకా బ్రతికే ఉన్నాను. What a miracle. ఎలాంటి అద్భుతము. What a living God. ఎలాంటి సజీవుడైన దేవుడు. Now I can prove my God is the living God. నేను ఇప్పుడు రుజువుపరచగలను నా దేవుడు సజీవుడు. He healed me. ఆయన నన్ను స్వస్థపరిచాడు. Miraculously. అద్భుతంగా స్వస్థపరిచాడు. No infirmities in my body. నా దేహంలో ఎలాంటి లోటుపాట్లు లేవు. I'm perfectly all right. ఇప్పుడు పరిపూర్ణంగా మెరుగుపరచబడ్డాను. It means it's all plan of God. దాని అర్థము ఇదంతా దేవుని యొక్క ప్రణాళిక ఉద్దేశము. Only he wanted me to taste the hell and tell the people. కేవలము నేను నరకమును రుచి చూసి ప్రజలకు చెప్పాలనేది ఆయన ఉద్దేశము. It was a terrible. నరకం ఎంతో భయంకరమైనది. You want to go there? అక్కడికి నువ్వు వెళ్ళాలనుకుంటున్నావా? You want to go there? నువ్వు అక్కడికి వెళ్ళాలనుకుంటున్నావా? We beg you, don't go. మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాము, దయచేసి అక్కడికి వెళ్ళొద్దు. That rich man, ఆ ధనవంతుడు he knew the gospel. తనకు సువార్త తెలుసు. He heard the gospel. సువార్త విన్నాడు. He knew everything. తనకంతా తెలుసు. He rejected God. దేవుని తృణీకరించాడు. Then he went to hell. తర్వాత నరకానికి వెళ్ళాడు. There he is crying for mercy. అక్కడ కనికరం కొరకు ఏడుస్తున్నాడు. Oh Father Abraham. ఓ తండ్రైన అబ్రహామా, have mercy upon me. నన్ను కనికరించు. I am not able to tolerate this torment. నేను ఈ వేదనను భరించలేకపోతున్నాను. Who asked you to go there? నిన్ను అక్కడ అసలు ఎవరు వెళ్ళమన్నారు? Since that day ఆ రోజు నుండి till today ఈ రోజు వరకు he is crying. ఆ ధనవంతుడు అక్కడ ఏడుస్తున్నాడు. He is crying. అక్కడ ఏడుస్తున్నాడు. You will be crying. నువ్వు కూడా ఏడుస్తావు. You will be crying there. అక్కడ నువ్వు ఏడుస్తావు. This night if you die, ఈ రాత్రి నువ్వు చనిపోతే you will be immediately will be in the hell. వెంటనే నువ్వు నరకంలో ఉంటావు. And all my messages will come there. అక్కడ నా వర్తమానాలన్నీ గుర్తుకొస్తాయి. How much they cried unto you. ఎంతగా ఏడుస్తూ మొరపెట్టాము. And you have not there you will hear that message. You have not hardened your heart. అక్కడ నువ్వు
నువ్వు మాటలు వింటావు, హృదయాన్ని నువ్వు కఠినపరుచుకున్నావు, నువ్వు లోబడలేదు. One word. ఒక్క మాట, Lord, have mercy upon me, I am a sinner. ప్రభువా నేను పాపిని, నన్ను కనికరించు. Oh, young girl. ఓ యవనస్తురాలా, Hard hearted girl. ఓ కఠినమైన హృదయస్తురాలా, Disobedient. నువ్వు అవిధేయురాలివి, Stubborn. మొండిదానివి. How long you live in that condition? ఎంతకాలం ఆ స్థితిలో జీవిస్తావు? If you die today, ఈ రోజు నువ్వు చనిపోతే you will go to hell. నువ్వు నరకానికి వెళ్తావు. Can you bear that? నువ్వు దాన్ని భరించగలవా? You cannot bear. నువ్వు దాన్ని భరించలేవు. Our Lord has paid every price of the hell on the cross. మన ప్రభు నరకం యొక్క సంపూర్ణమైన క్రయమును కలవరి శిలువలో చెల్లించాడు. What all we have to experience in the hell, he experienced on the cross. నరకములో ఒక వ్యక్తి ఏదైతే అనుభవించాలో అవన్నీ కూడా సిలువలో ప్రభు అనుభవించాడు. In the hell, నరకములో there will be a darkness. చీకటి ఉంటుంది. Our Lord went through the darkness on the cross. కలవరి సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు చీకటి గుండా వెళ్ళాడు. In the hell, నరకములో man will be thirsty. మనిషి దాహముతో Our ఉంటాడు. Lord was thirsty on the cross. మన ప్రభు సిలువలో దాహమన్నాడు. He cried out. ఆయన బిగ్గరగా కేక వేశాడు, I am thirsty. ఇదిగో నాకు దాహం అని అన్నాడు. A man who could bring the water out of the rock could not get one drop of water. బండ నుండి నీళ్లను తెప్పించిన ఆ ప్రభువుకు ఒక్క చుక్క నీటి బొట్టు సిలువలో దొరకలేదు. Why? ఎందుకు? Oh, stubborn person. ఓ మొండివైన వ్యక్తి, For your sake. నీ కొరకే, For your sake. నీ కొరకు. In the hell there is no God. నరకంలో దేవుడు ఉండడు. On the cross, కలవరి సిలువలో God left him. దేవుడు ప్రభుని విడిచిపెట్టాడు. Immediately he cried out. వెంటే యేసుక్రీస్తు ప్రభువారు కేక వేశాడు. When he was in agony, ఆయన వేదనలో ఉన్నప్పుడు Father left him. తండ్రి తనను విడిచిపెట్టాడు. And he cried out, అక్కడ బిగ్గరగా కేక వేశాడు, My Father, నా తండ్రి, why you have forsaken me? నేల నీవు నా చెయ్యి విడిచిపెట్టావు. It's all for your sake and my sake. ఇదంతా నీ కొరకు నా కొరకు. And still you are hardening your heart. అయినప్పటికీ నీ హృదయాన్ని ముందుగా కఠిన చేసుకుంటున్నావా? What a tormentation you are going to face. ఎలాంటి వేదన నువ్వు ఎదుర్కొంటావో తెలుసా? If you die this night. ఈ రాత్రి నువ్వు చనిపోతే, And we request you, don't leave this place without the making the decision. నువ్వు ఒక తీర్మానము తీసుకోకుండా దయచేసి ప్రభు పేరట బ్రతిమలాడుతున్నాము, ఈ చోటును విడిచిపెట్టి వెళ్ళవద్దు. Out of God's love, he brought you here. దేవుడు ఆయన ప్రేమలో జ్ఞాపకము చేసుకొని నిన్ను ఇక్కడికి తెచ్చాడు. You have not come by yourself. నీకు నీవై ఇక్కడికి రాలేదు. Lord is behind this scene. ప్రభువు దీని వెనకంతటా ఆయన ఉన్నాడు. How much he forced you to come. ఆయన నిన్ను ఎంత బలవంతం పెట్టి ఇక్కడ తెచ్చాడు. How much he